మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ బండపల్లి నేహారెడ్డి మన తెలుగింటి ఆడబిడ్డ నీట్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ సాధించారు. ఇప్పుడు ఆమెతో ఉన్నాం, ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే నేహారెడ్డి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నారు, మీరందరూ? బాగున్నాం. చెప్పండి నేహ గారు, మీ డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీకి రీసెంట్గానే టీచర్ జాబ్ వచ్చింది, BSc 1998. ఓకే. మదర్ హౌస్ వైఫ్. ఇంకా తమ్ముడు ఇంటర్ చదువుతున్నారు ఇప్పుడు. ఓకే, అయితే చిన్న ఫ్యామిలీ అన్నమాట. ఓకే, అసలు మీ స్టడీస్ అంతా ఎలా వస్తుంది? ఫస్ట్ నుంచి 10th వరకు రాయచోటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదివాను. ఓకే. అండ్ ఇంటర్ విజయవాడలో జరిగింది, గోశాలలో. ఇప్పుడు నా లాంగ్ టర్మ్ శ్రీ గోషలైట్స్ నుంచి చేశాను. ఓకే, మీ స్టడీస్ జర్నీ అనేది ఇలా వచ్చిందనమాట. ఇది ఎన్నో అటెంప్ట్? దిస్ ఈస్ మై సెకండ్ అటెంప్ట్. ఓకే, ఫస్ట్కి సెకండ్కి మీ రియాక్షన్, మీ హ్యాపీనెస్ డబల్ త్రిబుల్ అయిపోయిందా? అవును. నా సీట్ లాస్ట్ ఇయర్ వన్ మార్క్ కూడా కాదు, నా ర్యాంకింగ్ బేసిస్లో పోయింది. అప్పుడు చాలా బాధ వేసింది, ఏడ్చాను. సరే, నా పేరెంట్స్, నా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు నాకు. ఏం కాదు, దీంతోనే జీవితం ఏమీ ఆగిపోలేదు, నెక్స్ట్ టైం నువ్వు అటెంప్ట్ చెయ్యి అని చెప్పారు. నేను కూడా కొంచెం బాధతో నాకు నెక్స్ట్ టైం వస్తుందో రాదో అనే దాంతో నేను ట్రై చేశాను. ఈసారి చాలా కష్టపడ్డాను. నా టీచర్స్, నా ఫ్యామిలీ ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది. ఓకే, సక్సెస్ అయితే సాధించేసావు మొత్తానికైతే. ఏదైనా సరే స్టడీస్ అంటే చాలామంది గివప్ ఇచ్చేసి నేను ఇంకా చేయలేను, మార్క్స్ సరిగా రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలా ఎవరు గివప్ చేయకండి, ఎందుకంటే గివప్ చేస్తే తర్వాత లైఫ్ అనేది క్విట్ అయిపోతుంది. గివప్ చేయకుండా మనం ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేసినప్పుడే మనకి లైఫ్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, నేను వదిలేస్తాను, నా వల్ల కాదు అంటే అది ఒక స్టూడెంట్ లక్షణం కాదు. ఆ స్ట్రగుల్స్ అనేటివి అందరికీ ఉంటాయి, ప్రతి స్టూడెంట్ ఫేస్ చేస్తారు. ఆ స్ట్రగుల్స్ అన్నిటినీ ఫేస్ చేస్తేనే మనకి బ్రైట్ ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. అందరికీ అనిపిస్తుంది నేను క్విట్ చేసేయాలి, నాకు ఇంకా సాధ్యం కాదు అనేసి. ఆ స్ట్రగుల్స్ అన్నిటినీ మనం దాటుకున్న తర్వాతే మనకి బ్రైట్ ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. నేను అలాగే ఫేస్ చేసిన తర్వాతే ఇక్కడ నిలబడాను. ఓకే, చాలా బాగా చెప్పినారు. చాలామంది స్టూడెంట్స్ మనసులో ఉండేది ఇలాగా క్విట్ అయిపోతే ఫ్యూచర్ ఉండదు అనేది ఇప్పుడు తెలీదు, తర్వాత బాధపడతారనమాట. అరే నేను అప్పట్లో చదివింటే బాగుండు, గివేప్ ఇవ్వకుండా అని చెప్పి నువ్వు చెప్పడం వల్ల ఈ మాట చాలామందికి మోటివేషన్గా తీసుకొని ముందుకెళ్తారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ అనేది చాలామంది కూడా అది కష్టమేమో, చదవలేమేమో అని బాధపడుతూ ఉంటారు కదా. మీరు ఇట్లా చదవడం వల్ల మీకు ఎప్పుడైనా బాధ కానీ కష్టం కానీ అనిపించిందా? అనిపించింది, నాకు బాధ అనిపించింది. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటిని మనం ఫేస్ చేయాలి. ప్రాబ్లమ్స్ అనేటివి అందరికీ వస్తాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేటివి అలాగే మనసులో పెట్టుకొని మనం ధైర్యంగా వాటిని ఫేస్ చేసినప్పుడు మనకి అంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని, ఉంటుందో లేదో కూడా మనకి తెలీదు. మనం ట్రై చేస్తే గాడ్ సపోర్ట్, టీచర్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. ఆ సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా. నిన్ను ప్రతిసారి ముందుకు ఉండి నడిపించేది ఎవరు ఎక్కువగా? మా పేరెంట్స్. మమ్మీ డాడీ ఇద్దరు ఒకరి పేరే చెప్పాలి. డాడీ ఆయన ఒక టీచర్ కాబట్టి స్టూడెంట్ని ఎలా మోటివేట్ చేయాలో తెలుసు. మమ్మీ ఎక్కువగా ఏం చెప్తుంటారు? గర్ల్స్ వంటింట్లోనే ఆగిపోకూడదు, వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఉండాలి, వాళ్ళంతటా వాళ్ళు డబ్బు సాధించుకునే మార్గం ఉండాలి. నువ్వు బాగా చదువుకో, నీకు టాలెంట్ ఉంది, నువ్వు చేయగలవు అని చెప్పి మోటివేట్ చేస్తుంటుంది. డాడీ ఒక పక్క, మమ్మీ ఒక పక్క. మరి టీచర్స్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉన్నింది. మార్క్స్ ఎలా ఈజీగా క్రాక్ చేయాలి, నీట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి, అండ్ మార్క్స్ రాకపోతే క్విట్ అవ్వకుండా, బాధపడకుండా అదొక ఛాన్స్గా తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఆ వేలో నన్ను నడిపించి ఇంతవరకు తీసుకొచ్చారు నన్ను మా టీచర్స్. నెక్స్ట్ ఇంకా ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? నేను MBBS బాగా చదువుకొని నా PG సీట్ అనేది నేను తెచ్చుకున్న తర్వాత నేను ఒక డాక్టర్గా పూర్ పీపుల్కి హెల్ప్ చేసి, అంటే నా గోల్ ఏంటంటే పూర్ పీపుల్కి బాగా హెల్ప్ చేయాలి అని నా గోల్. చాలామంది పూర్ పీపుల్స్ ఉన్నారు,
చాలామంది అమ్మాయిలు చదువుకోవాలి అని కూడా చాలా ఆశతో ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే డబ్బు లేక అక్కడే ఆగిపోతుంటారు. అలాంటి వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? టాలెంట్ ఉన్నా కూడా మనీ లేక చాలా మంది ఆగిపోతున్నారు. నిజం. ఇప్పుడు మనీ పెడితే స్టడీస్కి తర్వాత ఫ్యూచర్లో ఫ్రీగా ఉండే కాలేజెస్, ఏ ఫీజు లేకుండా ఉండే కాలేజెస్, మెడికల్ కాలేజెస్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు డబ్బు పెట్టి చదివేస్తే తర్వాత ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది, టాలెంట్కి తగ్గ మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు చదివించుకోలేము అనుకోకుండా ఇప్పుడు చదివిస్తే నెక్స్ట్ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. రెగ్యులర్గా స్టడీస్ గురించే కాకుండా నార్మల్ టాపిక్స్ కూడా మాట్లాడుతూ ఉంటారా? సొసైటీ గురించి ఎలా ఉండాలి, లేకుంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మా టీచర్స్ చెప్తూ ఉంటారు. సొసైటీలో గర్ల్స్ అనేది ఇప్పుడు చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. గర్ల్స్ ఎంప్లాయ్మెంట్ లేకుండా చాలా 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 ఆస్పెక్ట్స్లో వాళ్ళు అనేది స్ట్రగుల్ అవుతున్నారు. మీరు గర్ల్స్గా రేపు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీ హస్బెండ్స్ పైన డిపెండ్ అవ్వకుండా మీకు అనేది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీ ఫుడ్ పైన మీరు స్టాండప్ అవుతే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు మా టీచర్. మీకు ఫేవరెట్ టీచర్ నేమ్ ఏమైనా చెప్తారా? మా ఫేవరెట్ టీచర్ సౌరప్పన్ సార్. ఏమైనా స్టడీస్లో డౌట్స్ వస్తుంటే చెప్తుంటారా? చెప్తుంటారు. ఓకే, ఇప్పుడు మమ్మీకి డాడీకి ఇంత సక్సెస్ అయితే సాధించినావు, ఏం చెప్తావు వాళ్ళకి? వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో నా కూతురు సాధించింది అనే హ్యాపీనెస్ నేను చూడగలుగుతున్నాను. ప్రతి స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్కి ఇలాగే హ్యాపీగా చూస్తే బాగుంటుంది అని చదివి మంచి ఒక ప్లేస్లో ఉంటే తల్లిదండ్రులకి అంతకన్నా కావాల్సింది ఏంది అని చెప్పి కూడా ఈ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు వేలల్లో కొంతమందికి వస్తుంది, వందల్లో ఒకరికో ఇద్దరికో వస్తుంది. రాని వాళ్ళకి నువ్వేం చెప్తావు? రాని వాళ్ళకి మీరేమీ బాధపడద్దు, లైఫ్లో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎంబీబీఎస్ అనేది ఒక పర్టికులర్ సెక్టర్ అంతే, ఇంకా చాలా చదువుకునేటివి ఉన్నాయి. బయోటెక్నాలజీ ఇవన్నీ చాలా ఉన్నాయి. క్విట్ అవ్వద్దు, చదువుని ఆపేయకండి. చాలా మంది ఫోన్స్ పట్టుకొని స్టడీస్ ఓకే మాకు ఫోన్ తీసుకొని రీల్స్ అను లేకుంటే షార్ట్స్ అను అవన్నీ కూడా చేస్తుంటారు. మీరు కంప్లీట్గా ఫోన్కి దూరంగానే ఉన్నారా ఇప్పటివరకు? కంప్లీట్గా నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి మాకు ఫోన్స్ అనేటివి అలా ఉండవు. నేను కంప్లీట్గా ఫోన్కి దూరంగానే ఉన్నాను. ఓన్లీ ఫోన్ చూడాలి, మూవీస్ చూడాలి అని ఉన్నింది, కానీ ఇవన్నీ ఇప్పుడు ఆపేస్తే తర్వాత నా లైఫ్ చాలా బాగుంటుంది, నేను అవన్నీ తర్వాత చూసుకోవచ్చు అనిపించింది. దూరంగానే ఉన్నాను. ఫస్ట్ అటెంప్ట్కి నాకు 542 మార్క్స్ వచ్చాయి. నా సెకండ్ అటెంప్ట్లో 670 మార్క్స్. నా ర్యాంక్ 1651 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. నేను చదువుకుంది విజయవాడ శ్రీ ఘోష్ లైట్స్. నా టీం అందరికీ, మా సార్ వాళ్ళందరికీ, నా పేరెంట్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు. సుమన్ టీవీకి కూడా చాలా థ్యాంక్స్, నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ గతంలో చూసుకున్నట్లయితే యూపీఎస్లో నిమ్మలపల్లి ప్రదీప్ రెడ్డి గారు పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ పొందిన బీబీ ఆయిషా గారు ఇప్పుడు బండపల్లి నేహారెడ్డి నీట్ ఎగ్జామ్స్ రాసి ఎంతో ప్రతిభను చాటుకుంటున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ మన రాయచోటి నుంచి రావడం నిజంగా మనకి చాలా గర్వకారణం. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ని సాధించాలని సుమన్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కెమెరామ్యాన్ సంతోష్తో మీ పల్లవి.